వెల్కమ్ టు హనీషియా వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి మా తమ్ముడు రిసెప్షన్ వ్లాగ్ అండి. మేము రిసెప్షన్‌కి ఎలా రెడీ అయ్యాము, రిసెప్షన్‌లో ఏమేం జరిగాయి అనేది చిన్న చిన్న బిట్స్ షూట్ చేశాను. అది మీకోసం పోస్ట్ చేస్తాను. ఇక్కడ రెడీ అవుతున్నాము. హల్దీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిసెప్షన్ కోసం ఇక్కడ రెడీ అవుతున్నాము. ఆల్రెడీ పెళ్ళికొడుకు రెడీ అయిపోతున్నాడు. నేను ఇక్కడ ఇంకా రెడీ అవుతున్నాను. ఇంకా చుట్టాలందరూ కూడా రెడీ అవుతున్నారండి. ఇది పొడవు ఉంచు, అది షార్ట్ ఉంచు. ఓకే, చిన్న పిన్ని పెట్టేద్దామా కదలకుండా. ఎందుకంటే గడికి అది ఎత్తిసుకుంటావు, ఎత్తిసుకోలేవు. మా తమ్ముడు వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. బ్యూటీషియన్ వచ్చేసి లైట్గా టచ్అప్ చేస్తుంది. ఇక్కడ మా దివ్య వచ్చేసి నెయిల్కి నెయిల్ పెయింట్ వేస్తుంది. ఇంక ఇటు సైడ్ నేను రెడీ అవుతున్నాను. ఇంకా మా మేనత్త వాళ్ళ పాప, నెక్స్ట్ మా సిరి వాళ్ళ పాప, వీళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు. ఒకే రూమ్లో అందరం కూడా రెడీ అవడం వల్ల హడావిడిగా ఉంది. టోటల్ పెళ్ళంటేనే హడావిడి కదా, సో టోటల్ హడావిడిగా ఉందండి. మధ్యలో కరెంటు వెళ్తుంది వస్తుంది కళ్యాణ మండపంలో. మధ్యాహ్నం నేను వచ్చేసి వేరే శారీ అనుకున్నా, కానీ బ్యూటీషియన్ వచ్చేసి అంది ఇది మధ్యాహ్నంకి రిసెప్షన్కి బాగుంటుంది, అది నైట్ పెళ్లి టైంకి బాగుంటుంది ఆ శారీ అని చెప్పేసి అనగానే ఇంకా మార్చేశాను. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ హెవీగా డిజైన్ చేయించానండి, ఇది పెళ్లి టైం కట్టుకుందామని. కాకపోతే బ్యూటీషియన్ ఇది మధ్యాహ్నం రిసెప్షన్ లుక్కే బాగుంటుందని చెప్పగానే మధ్యాహ్నం రిసెప్షన్కి మార్చేశాను. నైట్ యాక్చువల్లీ ఆవిడ మాట వినడమే బాగుంది. నైట్ లుక్ వచ్చేసి ఆ శారీతో భలేగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది మధ్యాహ్నం రిసెప్షన్ టైంకి కట్టుకోవడమే చాలా ప్లస్ అయిందని చెప్పాలి. మధ్యాహ్నం నా మేకప్కి వచ్చేసి 2 అవర్స్ అలా టైం పట్టేసింది. ఇంకా హల్దీ నుంచి ఫాస్ట్గానే వచ్చేసాను, అందరికన్నా ఇంకా ముందే వచ్చేసాను. వచ్చి ఇంకా హడావిడిగా రెడీ అయ్యాను. నెక్స్ట్ ఇంకా మా తమ్ముడు రెడీ అయిపోయాడు. కొన్ని ఫొటోస్ అవి తీస్తున్నారు వాడికి, స్టిల్స్ అవి. ఇక్కడ సేమ్ పవర్ కట్ అయిపోయింది మళ్ళీ మధ్యలో. ఇదిగోండి ఇలా లైట్స్ ఫ్లాష్ అవి వేసుకుంటూ ఇంకా బ్యూటీషియన్ మేకప్ వేసింది. ఫాస్ట్గానే మేకప్ వేసిందని చెప్పాలి. ఇక్కడ నా ఫేస్ మేకప్ వచ్చేసి ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసిందండి. తను చాలా ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అండి. చాలా బాగా వేస్తుంది. తనకు క్లారిటీ ఉంది, ఎలాంటి శారీకి ఎలాంటి మేకప్ వేయాలి, ఏ టైంకి ఎలాంటి మేకప్ లుక్ క్రియేట్ చేయాలని చెప్పేసి. నేనైతే మంచి బ్యూటీషియన్నే ఎంచుకున్నాను అనిపించింది నాకైతే. ఇక్కడ పిల్లలు వచ్చేసి మొబైల్లో కార్టూన్స్ చూస్తున్నారు. నేను రెడీ అయిపోయిన తర్వాత మా సియో బేబీని రెడీ చేస్తారు. డ్రెస్ అయితే వేసుకుంది, ఇంకా మేకప్ హెయిర్ స్టైల్స్ ఏం చేయలేదు. నన్ను రెడీ చేశాక తనకు రెడీ చేశారు వాళ్ళు. ఇదిగోండి ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చింది. జ్యువెలరీ అది పెట్టేస్తున్నారు ఇక్కడ. ఇప్పటికే టైం వచ్చేసి 1 o'clock అలా దాటిపోయిందండి. ఎందుకంటే హల్దీ చాలా బాగా అవ్వటం వల్ల డ్యాన్సులు వేసుకుంటూ అంతా అక్కడే ఉండిపోయాము అందరం కూడాను. అందువల్ల రెడీ అవ్వడానికి చాలా తక్కువ టైం ఉండడం వల్ల లేట్ అయిపోయింది. ఫైనల్ లుక్ వచ్చేసి ఇదండి నా రిసెప్షన్ లుక్. చాలా బాగా క్రియేట్ చేశారు, చాలా బాగా అనిపించింది. హెయిర్ స్టైల్ కూడా చాలా సూపర్బ్గా చేశారు మధ్యాహ్నంది. నైట్ లుక్ వచ్చేసి నాకు పర్సనలీ చాలా బాగా నచ్చిందనమాట. వాళ్ళు వేసిన మేకప్ లుక్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ అదంతా కూడా నైట్ ఇంకా బాగా నచ్చింది. మధ్యాహ్నంది నచ్చింది, నైట్ ఇంకా బాగా నచ్చింది. చాలా బాగా చేశారు మేకప్ వచ్చేసి. ఇక్కడ ఈ బ్యూటీషియన్ పెడుతున్న ఫ్లవర్స్ వచ్చేసి నాకు తెచ్చుకోమని ముందే చెప్పారండి. కాకపోతే నాకు ఇవి దొరకలేదు. కాకపోతే కళ్యాణ మండపం డెకరేషన్ చేశారు కదా, వాళ్ళు తెచ్చుకున్నారు. నైట్ నేను వాళ్ళ దగ్గర కొంచెం తీసి ఉంచి పెట్టుకున్నా. అవి నాకు యూజ్ అయ్యాయి. ఫైనల్ లుక్ వచ్చేసి రిసెప్షన్ లుక్ వచ్చేసి ఇది. నేను రెడీ అయిపోయాక మా సియో బేబీని రెడీ చేయడం స్టార్ట్ చేశారు. నేను రెడీ అయిపోయిన తర్వాత ఇంక నేను కిందకి వెళ్ళిపోయానండి. మా సియో బేబీ రెడీ అయ్యి తానొచ్చింది. ఎందుకంటే నేనే ఆల్మోస్ట్ ఇంకా లేట్ కాబట్టి నేను ఇంకా కిందకి వెళ్ళిపోయాను తనకు విడిచిపెట్టేసి. లిఫ్ట్‌లో మా దివ్య ఆళ్ళ బాబండి వస్తున్నాడు పైకి. ఆడుతూనే ఉన్నారు లిఫ్ట్‌లో కిందకి, పైకి వీళ్ళు. ఇంకా నేను రెడీ అయిపోయాక ఇంకా కిందకి వెళ్ళిపోయాను. కిందకి వెళ్ళే టైం ఇలా ఎంట్రీ అవుతుంది. ఇదొచ్చేసి ఫస్ట్ ఎంట్రీ అండి. ఫస్ట్ ఎంట్రీ ఈ విధంగా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశామండి. ఈ ఎంట్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెళ్ళికొడుక్కి, పెళ్ళికూతురికి తీసుకువెళ్ళి స్టేజ్ పైన కూర్చోబెడతాము. ఈ ఎంట్రీ అయితే చాలా బాగా వచ్చింది. చుట్టూ
చుట్టూ క్రౌడ్ మధ్యలో ఎంట్రీ చాలా సూపర్‌గా వచ్చిందండి. మా కెమెరామెన్ అంత బాగా క్యాప్చర్ చేయలేదు. ఇది నా మొబైల్‌లో క్లిప్స్. అందుకే మీకు అంత బాగా చూపియలేకపోయాను. నెక్స్ట్ వచ్చేసి అటువైపు భోజనాలు జరుగుతున్నాయి. ఇటువైపు రిసెప్షన్ ఇంకా స్టార్ట్ అయిపోతుందండి. రిసెప్షన్ కాస్త లేట్‌గా స్టార్ట్ అయింది. ఎందుకంటే హల్దీ ఎక్కువ సేపు అవ్వడం వల్ల పెళ్లి కూతురికి రెడీ అవ్వడానికి మరి టైం ఇవ్వాలి కాబట్టి కాస్త లేట్ అయింది ఇక్కడ. కాస్త లేట్‌గానే రిసెప్షన్ స్టార్ట్ అయింది. కానీ చాలా చాలా బాగా జరిగిందండి రిసెప్షన్ అనేది. ఎంట్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెళ్ళికొడుక్కి, పెళ్ళికూతురికి స్టేజ్ పైకి తీసుకొచ్చేస్తున్నాము. ఫస్ట్ అమ్మా, నాన్న అక్షింతలు వేసి స్టేజ్ పైన కూర్చోబెట్టారు. తర్వాత మిగిలినోళ్ళందరూ వచ్చి కూడా ఫోటోలు దిగుతున్నారు. ఒకవైపు భోజనాలు స్టార్ట్ అయ్యాయి. ఒకవైపు డాన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇదే రిసెప్షన్ టైంలో మేము డాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టించుకున్నామనమాట. డాన్సర్స్ చాలా చాలా బాగా డాన్స్ వేశారండి. ఇక్కడ మా డాడీ అక్షింతలు వేశారు. నెక్స్ట్ మా మమ్మీ అక్షింతలు వేసి ఇక్కడ ఆశీర్వదిస్తున్నారు పెళ్ళికొడుకి, పెళ్ళికూతురికి. ఫస్ట్ వీళ్ళు స్టేజ్ పైన అక్షింతలు వేసి కూర్చోబెట్టిన తర్వాత మిగిలినోళ్ళందరూ కూడా వన్ బై వన్ ఇంకా వచ్చి వాళ్ళతో ఫోటోలు అది దిగుతూ ఉన్నారు. ఇంకా రిసెప్షన్ ఫుల్‌గా స్టార్ట్ అయిపోయిందండి. ధూమ్ ధామ్‌గా అటువైపు డాన్సులు జరుగుతున్నాయి. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ అవుతున్నారు. అటువైపు ఫుడ్ తినుకుంటూ, ఇటువైపు డాన్స్ చూసుకుంటూ చాలా చాలా గ్రాండ్‌గా రిసెప్షన్ అనేది జరుగుతుందండి ఇక్కడ. నాకైతే చిన్న పనుండు పలాసలో మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ అంతే. నేను జస్ట్ బయటికెళ్ళి వచ్చేసాను. తర్వాత ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్‌లో అందరూ ఫుల్‌గా బిజీగా ఉన్నారన్నాను కదా! అందరూ కూడా అటువైపే చూస్తున్నారు. ఇదిగోండి ఇంకా నేను కూడా కాసేపు కూర్చొని డాన్స్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ మా సియో బేబీ కూడా డాన్స్ చేసిందండోయ్! చిన్న బిట్ మీకు యాడ్ చేస్తాను లాస్ట్‌లో. ఇంకా చుట్టాలు అందరూ కూడా రిసెప్షన్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. డాన్సులు వేసుకుంటూ, ఫొటోస్ తీసుకుంటూ చాలా చాలా ధూమ్ ధామ్‌గా జరిగిందండి. ఇటు రిసెప్షన్ అవుతుంది. ఇంకా నేను, మా హస్బెండ్ ఇంకా భోజనంకి వెళ్ళాము. కొన్ని ఐటెమ్స్ మాత్రమే జస్ట్ టేస్ట్ చేసి పెట్టేశానండి. ఆ రోజు తినలేకపోయాను. మధ్యాహ్నమే ప్లేట్ పట్టాను. బట్ ఏమీ తినలేకపోయాను. కొన్ని బిట్స్ మా కెమెరామెన్ మిస్ చేసేసాడండి. ఈ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కూడా ఒక చిన్న బిట్ షూట్ చేయాల్సింది. షూట్ చేయలేదు. తను ఏది కూడా ప్రాపర్‌గా షూట్ చేయలేదు. ఉన్న బిట్స్‌తోనే నేను వ్లాగ్స్ చేసుకుంటూ మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇద్దరు అన్నయ్యలతో కలిపి భోజనం చేస్తున్నాను. చాలా చాలా ఎంజాయ్ చేస్తూ భోజనం చేశామండి. ఏమీ తినలేదు కానీ కడుపు నిండిపోయింది ఆ రోజు. చాలా చాలా హ్యాపీగా, ఫన్నీగా మాట్లాడుకుంటూ సరదాగా కంప్లీట్ చేసేసాము ఆ రోజు లంచ్ అనేది. చాలా దూరం నుంచి మా ధర్మని ఆ రోజు వచ్చాడు. ఎక్కడ బిట్స్ లేవు. ఈ ఒక్క బిట్టే నా దగ్గర ఉంది ఆ రోజుది. అస్సలు చుట్టాలెవ్వరిని సరిగ్గా రిసీవ్ చేసుకోవడం అవ్వలేదు. ఎక్కువ సేపు టైమ్ స్పెండ్ చేయడం అవ్వలేదు. అంతా కూడా ఈ పెళ్లి హడావిడిలో అంటే వన్ బై వన్ అన్నీ అమర్చుకోవడంలో వీటిలోనే టైం అంతా వెళ్ళిపోయింది. సో, ఎవరిని పెద్దగా పట్టించుకోవడం అస్సలు అవ్వలేదు. ఇప్పటికి కూడా ఫీల్ అవుతున్నాను. చాపరా నుంచి మా వాళ్ళొచ్చారండి. ఇక్కడ కొన్ని ఫోటోస్ అవి దిగాము. నెక్స్ట్ ఇంకా సెకండ్ ఎంట్రీ కోసం ఇంకా పెళ్ళికొడుకుని, పెళ్ళికూతురిని ఇక్కడ తీసుకువెళ్తున్నాము. సెకండ్ ఎంట్రీ స్టార్ట్ అవ్వబోతుంది. సో, అందరం కూడా రెడీగా మంచి ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాము. మా సియో బేబీ అయితే ఒక కప్ ఐస్ క్రీమ్ పట్టుకొని వచ్చింది. ఇంకా తినుకుంటూ ఎంట్రీ అది చూస్తుంది. ఇంకా అందరూ కూడా రెడీగా ఉన్నామండి ఎంట్రీ కోసము. చూసేయండి ఎంట్రీ మీరే. ఈ విధంగా గ్రాండ్‌గా సెకండ్ ఎంట్రీ కూడా ఫుల్‌గా సక్సెస్ అయిపోయిందండి. ఎంట్రీలో ఇద్దరైతే కన్నుల పండగ క్యూట్ పెయిర్ చాలా చాలా బాగా కనిపించారు. చాలా సూపర్బ్‌గా ఉన్నారిద్దరు. నేనిక్కడ వీళ్ళ ఎంట్రీని షార్ట్ వీడియో తీస్తున్నాను. యాక్చువల్లీ ఆ రోజుకి ఆ రోజే పోస్ట్ చేస్తాననుకున్నాను. ఏ షార్ట్ వీడియోస్ కూడా ఏమీ పోస్ట్ చేయలేదు. మొత్తం లేట్ చేసేసాను. డేటా నా దగ్గరికి రావడమే లేట్ అయిపోయింది. ఇంకా అంతా కూడా లేట్ అయిపోయింది. ఈ షార్ట్ వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు వాడేస్తున్నాననమాట. ఈ ఫుల్ వీడియోస్ మధ్యలో పెట్టేస్తున్నాను. ఈ ఎంట్రీలు అవన్నీ కూడా 1 మంత్ బిఫోరే మా తమ్ముడు ప్లాన్ చేసుకున్నాడండి. ఈ ఎంట్రీ కావాలి, ఈ ఎంట్రీ ఇలా ఉండాలి, ఈ కలర్‌లో ఉండాలి. ఇవన్నీ కూడా 1 మంత్ బిఫోర్ నుంచి కష్టపడుతూనే ఉన్నాడు. వాడి కష్టానికి ఫుల్ సక్సెస్ అనమాట.
చాలా బాగా పెళ్లి జరిగింది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేవు. చాలా కన్నుల పండగగా అంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుడ్ బావుంది. పెళ్లి చాలా గ్రాండ్‌గా చేశారు. ఆ ఒక్క మాట కోసమే కదా మనం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టేది. ఇంత బాగా పెళ్లి చేసేది. వాడికి కూడా డ్రీమ్ అనమాట. పెళ్లనేది చాలా గ్రాండ్‌గా చేసుకోవాలనేసి. వాడి డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయిపోయిందని చెప్పాలి. చాలా బాగా అయింది పెళ్లనేది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేవు. ఏమి లేదు. కామ్‌గా ఫుల్ అనేది ఇది ధూమ్ ధామ్‌గా జరిగిపోయిందండి. ఇంకా రిసెప్షన్ అనేది ఆల్మోస్ట్ లాస్ట్‌కొచ్చేసిందండి. ఈ ఎంట్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెళ్ళికొడుక్కి, పెళ్ళికూతురికి ఫుడ్ పెట్టించాలి. నెక్స్ట్ వచ్చేసి నేనిక్కడ మా సిస్టర్స్ వచ్చారు కదా! వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇక్కడ ఫన్ చేస్తున్నాను రిసెప్షన్ టైమ్‌లో చిన్నగా. ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడలేకపోయాను, టైమ్ స్పెండ్ చేయలేకపోయాను. ఈ పనులు బిజీలో నెక్స్ట్ ఏంటుంది, నెక్స్ట్ ఏం పనుంది, ఈ హడావిడిలోనే ఉండిపోయాను. దీనివల్ల ఎవరితో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయలేకపోయాను. ఇక్కడ మా అక్క కూతురు డాన్స్ వేస్తుందనమాట. తన కోసం ఇక్కడ మాట్లాడుకుంటూ ఇంకా మేమందరం కూడా ఫన్ అవుతున్నాము. చూసేయండి ఇంకా మా అక్క కూతురు నెక్స్ట్ మా సియో బేబీ వస్తుందండి డాన్స్ చేయడానికి. చూసేయండి మరి మీరే. మా సియో బేబీ డాన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా స్వాతి వాళ్ళ పాప డాన్స్ చేసింది. చాలా చాలా బాగా డాన్స్ చేసిందండి. చూడండి మరి మీరే. పెళ్ళిలో మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి శ్రీను అండి. చాలా చాలా డాన్స్ చేస్తాడు. చిన్నప్పటి నుంచి కూడా డాన్సులు చేస్తాడు. చాలా చాలా చేశాడు. ఆ రోజైతే డాన్సర్లతో కూడా డాన్స్ వేయించాడు. అంత డాన్స్ చేయించాడు. చూడండి చిన్న బిట్. ఫైనల్లీ రిసెప్షన్ అనేది కంప్లీటెడ్ అండి. ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పాలి. ఇక్కడ మా శ్రావ్య వాళ్ళ కజిన్స్, సిస్టర్స్ కొన్ని ఫోటోస్, వీడియోస్ కోసం ఇదిగోండి పెళ్ళికొడుకుని, పెళ్ళికూతురిని ఇలా చేస్తున్నారు. చాలా చాలా ఫన్ చేశారు. అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మా సియో బేబీకి నేను ఫుడ్ తినిపిస్తున్నాను. మా సియో బేబీకి ఎవరో తిట్టారో, కొట్టారో అని చెప్పేసి ఇంకా ఆకలేసి ఉంటే దానికి మెల్లిగా మాటలు చెప్పుకుంటూ ఇంకా తినిపిస్తున్నాను. అటువైపు శ్రావ్య వాళ్ళ మమ్మీ శ్రావ్యకి తినిపిస్తుందండి. ఆ రోజు నో చెప్పకుండా శ్రావ్య ఫుడ్ తినేసిందంట. నార్మల్‌గా అయితే కొంచెం తిని విడిచిపెట్టేస్తది. ఆ రోజు ఫుల్‌గా ఎమోషనల్ అయిపోయిందండి. పెళ్ళిలో ఆడపిల్లలు కంపల్సరీ ఎమోషనల్ అయిపోతాం కదా! పేరెంట్స్ నుంచి కాస్త దూరంగా వెళ్తాం కాబట్టి. సో, తప్పదు. ప్రతి ఆడపిల్లకి ఫేస్ చేయాల్సిన ఫేస్ అది. ఇక్కడ మా మావయ్య గారు మా ఆయన ఏదో మాట్లాడుతున్నారు. ఫైనల్లీ మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మా వీడియో కనుక నచ్చినట్టయితే పూర్తిగా చూడండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ వీడియోస్ అండి. బాయ్ బాయ్.